తెలంగాణలోని వైద్య విభాగానికి చెందిన ప్రధాన కార్యాలయంలో టీచింగ్ హాస్పిటల్స్కి చెందిన రెండు వర్గాల వైద్యులు ఒకరిపై ఒకరు ముష్టిఘాతాలు కురిపించుకున్నారు. వైద్య విద్యకు చెందిన వైద్యులకు సంబంధించిన అసోసియేషన్ సభ్యులు, అలానే తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ సభ్యులు తమ డిమాండ్లను కమిషనర్కు వివరించడానికి వెళ్ళిన సందర్భంలో ఇరు వర్గాలకు చెందిన నేతలు ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకోవడమే కాకుండా ముష్టిఘాతాలకు దిగారు. ఒక సీనియర్ వైద్యుడిని గాయపరిచారు. రెండు వర్గాలు ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసుకున్నారు. ఈ మొత్తం వ్యవహారం నిశితంగా పరిశీలిస్తే వైద్య శాఖలో, ప్రభుత్వ వైద్య విభాగంలోనూ వైద్య విద్యా విభాగంలోనూ బదిలీల సందర్భంగా హైదరాబాద్లో ఉన్న పోస్టుల కోసం ఎంత కొరకైన వైద్యులు ప్రయత్నిస్తారనేది మరోమారు వెలుగులోనికి వచ్చింది. ఈ ముష్టి యుద్ధం కారణంగా హైదరాబాద్లోని వైద్యుల పోస్టులు, వైద్య విద్యలో ఉన్న వైద్యుల పోస్టులకు ఎంత గిరాకీ ఉంటుందో మరోమారు బహిర్గతమైంది. అంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఆసుపత్రుల్లోనూ టీచింగ్ హాస్పిటల్స్లోనూ పనిచేయడంలో వైద్యుల మధ్య ఎంత పోటీ నెలకొని ఉంటుంది. అందుకు అవసరమైతే ఏ స్థాయికైనా వైద్యులు వెళుతారన్న విషయం కూడా మనకు అర్థమవుతోంది. ఎందుకు హైదరాబాద్ కోసం ఇంత పోటీ? ఏ వైద్య కళాశాలలోనూ ఏ హాస్పిటల్లోనూ ఒక వైద్యుడు పనిచేస్తే ఆయనకి దక్కేది మంచి గౌరవమే. హైదరాబాద్ కన్నా జిల్లాలలోనూ గ్రామీణ ప్రాంతాల్లో నిపుణులైన వైద్యుల అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే హైదరాబాద్లో నిపుణులైన వైద్యులు ఎందరో ఉన్నారు. అయితే పలు కారణాల చేత, ముఖ్యంగా ప్రైవేటు ప్రాక్టీస్ అనబడే ఒక అంశం కారణంగా ప్రభుత్వ విభాగాల్లో పనిచేసే వైద్యులు హైదరాబాద్లో పోస్టింగ్ కోసం తహతహలాడుతూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ పోస్టింగ్ వస్తే ఇక్కడ ఒక పెద్ద ప్రైవేట్ హాస్పిటల్లోనో ఇంకో చోటనో తాము పనిచేయవచ్చనే భావన వైద్యుల్లో ఉంది. దీనిపై ఎంతో కాలంగా వైద్యుల మధ్య అంతర్గతంగా చర్చ జరుగుతోంది. ఈ చర్చ తీవ్రతరమై వాళ్ళ మధ్య ఉన్న విభేదాలు ఏ స్థాయికి వెళ్ళాయో మనకి ఈ సంఘటన రుజువు చేస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ మొత్తం వ్యవహారాన్ని ఏదో వైద్యులకు సంబంధించిన రెండు గ్రూపుల మధ్య జరిగిన తగాదాగా భావించకుండా గ్రామీణ ప్రాంతాలలోనూ జిల్లాలలోనూ ఉన్న వైద్యుల కొరతను తీర్చేలా, అక్కడ ఉన్న నిపుణులైన వైద్యులు పనిచేసేలా మొత్తం బదిలీల వ్యవహారాన్ని చేపట్టాలి. ఈ బదిలీలలో హైదరాబాద్లో ఉన్న పోస్టులకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అక్కడికి ఎవరిని పంపించాలి, వీటన్నిటి మీద నిర్దిష్టమైన నిబంధనలు విధించేటప్పుడు జిల్లాలలోనూ ఇతర గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న హాస్పిటల్స్లో సీనియర్ వైద్యులు లేకుండా చేయడం కూడా ఒక రకంగా సరైన పద్ధతి కాదు. అంటే అటు గ్రామీణ జిల్లా హాస్పిటల్లో సీనియర్లు జూనియర్ల వైద్యుల సమతుల్యం ఉండాలి. మొత్తం సీనియర్ వైద్యులను హైదరాబాదులో నియమించడం సరైన పద్ధతి కాదు. ఈ విషయంలో ప్రభుత్వం సరైన దృష్టి సారించి ప్రతి వైద్య కళాశాలలోనూ, ప్రతి జిల్లా హాస్పిటల్లోనూ, ప్రతి పెద్ద వైద్య విధాన పరిషత్కు చెందిన పెద్ద హాస్పిటల్స్లో సీనియర్లు జూనియర్లు సమతూకంలో ఉండేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. లేకపోతే జిల్లాలలోనూ గ్రామీణ ప్రాంతాలలోని హాస్పిటల్స్లో అనుభవం లేని జూనియర్లు ఎక్కువై వారికి మార్గదర్శనం చేసేవారు కరువై అక్కడ వైద్యం కుంటుపడుతుంది.
ఈ విషయంలో ప్రభుత్వం జాగరూకతతో వ్యవహరించాలి. వైద్యుల ఒత్తిడికి లొంగకూడదు. ప్రతి హాస్పిటల్లో సీనియర్లు, జూనియర్లు సమతూకంలో ఉండేలా గట్టి చర్యలు తీసుకోవాలి.